భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదే భారత్ ఫ్యూచర్ సిటీ. రంగారెడ్డి జిల్లా పరిధిలో అంటే హైదరాబాద్ శివారులో మహేశ్వరం మండలంలో ఉన్న 30,000 ఎకరాల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ప్రస్తుతం మనం భారత్ ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాం. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అన్నదానికి ఇదొక విజువలైజేషన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 9 జోన్లుగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది. మొత్తం 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో 50% గ్రీన్ జోన్ గా ఉండబోతుంది. అంటే నెట్ జీరో సిటీ, జీరో పొల్యూషన్ తో ఉండే సిటీ నిర్మాణం అనేది ఇక్కడ జరగబోతుంది. ఈ 9 జోన్లలో పూర్తిగా ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. స్పోర్ట్స్ సంబంధించి ఒకటైతే, ఐటీకి సంబంధించిన ఒక జోను, పూర్తి రెసిడెన్షియల్ సంబంధించి మరో జోను, దాంతో పాటు లైఫ్ సైన్సెస్ సంబంధించి ఇలా 9 జోన్లను విభజించడం జరిగింది. ఆ 9 జోన్లు కూడా టోటల్ గా 50% జీరో పొల్యూషన్ తో సిటీ నిర్మాణం అనేది జరగబోతుంది. పూర్తిగా హై స్టాండర్డ్స్ తో, ప్రపంచంలోనే అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఉండే నిర్మాణంలో ఉండే నాణ్యతను ఇక్కడ పాటించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి అనుగుణంగానే సిటీ నిర్మాణం జరగబోతుంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అన్నది భవిష్యత్తులో దేశంలోనే ఒక టాప్ సిటీగా ఉండబోతుంది. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అన్నది అత్యంత కీలకంగా కూడా మారబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంటే పాత బస్తీ, సైబరాబాద్, సికింద్రాబాద్ 3 నగరాల కలయికగా ఉన్న ఈ హైదరాబాద్ ఈ ఫ్యూచర్ సిటీతో 4వ నిర్మాణం అన్నది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఒక అద్భుత నగరంగా, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, హై స్టాండర్డ్స్ తో ఈ భవిష్యత్తు నగరంగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండబోతుంది. కెమెరామెన్ రవీందర్తో కొండల్ 10 టీవీ ఫ్యూచర్ సిటీ నుంచి.